నీలిమ వరదలతో ఏపీ మొత్తం అల్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మొన్నటి వరకు ఇప్పుడు విజయవాడలో ముంపు బాధితుల వ్యధలు ఏ విధంగా ఉన్నాయో చూస్తున్నాం. సో ఇప్పుడు గోదావరి కూడా ఉగ్రరూపం దాలుస్తుంది. ఎగువ నుంచి అంటే ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్న వర్షాలు, ఈ వరదల నేపథ్యంలో గోదావరి ఉగ్రరూపం దాలుస్తుంది. సో ఇప్పటికే చాలా వరకు పరివాహక ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలకు మధ్యలో రాకపోకలు కూడా స్తంభించిపోయిన పరిస్థితి ఎక్కడికక్కడ. సో దీంతో ఏమవుతుందంటే చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు మళ్లీ వరద ముప్పుకి ఎటువంటి పరిస్థితులు వస్తాయి, మళ్లీ పునరావాస కేంద్రాలకు వెళ్లడం, తమ ఇళ్లు మునిగిపోతాయేమని తీవ్ర భయాందోళనలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. చూద్దాం. గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతుంది. అటు శబరి, సీలేరు ఉపనదుల నుంచి భారీ వరద చేరుతుంది. దీంతో ఏజెన్సీ ప్రజలు మళ్లీ హడలిపోతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని కూనవరం మండలంలో గోదావరికి వరద పోటెత్తడంతో పలు గ్రామాలను జల దిగ్బంధం చేసింది. భద్రాచలం, కూనవరం మధ్య సంబంధాలు తెగిపోగా ప్రజల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పటికే పాఠశాలలు మూతపడగా 3 రోజుల నుంచి ఆర్టీసీ బస్సుల రాకపోకలు కూడా ఆగిపోయాయి. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో శబరి ఉపనది వేగంగా గ్రామాలను చుట్టుముట్టింది. కూనవరంలో శబరి గోదావరి సంగమం కావడంతో ఆ ప్రదేశం సముద్రాన్ని తలపిస్తోంది. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు లాంచీలు సిద్ధం చేశారు. ప్రధానంగా శబరి గోదావరి సంగమం వద్ద ఉన్న వంతెనను తాకి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. అటు చింతూరు మండలంలో శబరి, సీలేరు ఉపనదులతో పాటు సోకిలేరు, చంద్రవంక, చీకటివాగు, కుయుగూరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలో 22 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 34 గ్రామాల పరిసరాల్లోకి వరద నీరు చేరింది. ఏలూరు జిల్లా కలెక్టర్ వేట్రి సెల్వి అధికారులు తరలి వెళ్లి కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో పర్యటించారు. సో ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజాబాబు నాయుడు తెలుసుకుందాం. రాజాబాబు, గోదావరి ఉధృతి ఏ విధంగా ఉంది? నీలిమ, గోదావరి మహోగ్ర రూపం దాల్చి పొంగి ప్రవహిస్తుంది. గోదావరి ఇప్పటికే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక స్థాయిని మించి గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 14.20 అడుగుల వద్ద నీటి మట్టం కొనసాగుతుంది. 13,97,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదారమ్మ ఉగ్రరూపం దాల్చి పొంగి ప్రవహిస్తుంది. ముఖ్యంగా చూస్తే గనక ఏజెన్సీ ప్రాంతమైన విలీన మండలాల్లో శబరి, సీలేరు ఉపనదులు గోదావరి పొంగి ప్రవహించడం వల్ల విలీన మండలాల్లో సుమారుగా 40 నుంచి 50 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు స్తంభించాయి. బాహ్య ప్రపంచంతో కూడా సంబంధాలు తెగిపోయాయి. విలీన మండలాల్లో అంటే ఛత్తీస్గఢ్ నుంచి భారీ స్థాయిలో వరద నీరు చేరటం వల్ల విలీన మండలాల్లో శబరి, సీలేరు, గోదావరి కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. అక్కడ జాతీయ రహదారులపై కూడా వరద నీరు పొంగి ప్రవహించడం వల్ల ఆ ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు కూడా స్తంభించాయి. వాహనాలు ఎక్కడికెక్కడికి నిలిచిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. విలీన మండలాల్లో గత 3 రోజులుగా కూడా ఆర్టీసీ బస్సు సర్వీసులను కూడా నిలిపివేశారు. విలీన మండలాలకు సంబంధించి వరద ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలు కూడా సెలవు ప్రకటించారు. చాలా రహదారులంతా కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ చింతూరు మండలం, చింతూరు మండలంలో చెట్టి వద్ద వరద నీరు జాతీయ రహదారిపై పొంగి ప్రవహించడం వల్ల ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ మధ్య రాకపోకలు కూడా స్తంభించాయి. అదేవిధంగా కుయుగూరుకి సంబంధించి ఏపీ కుయుగూరు వద్ద కూడా రహదారిపై వరద నీరు పొంగి ప్రవహించడం వల్ల ఆంధ్రప్రదేశ్, ఒడిశాల మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి. విలీన మండలాల్లో వరద ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. చింతూరు మండలానికి సంబంధించి ముక్కునూరు వద్ద సోకులేరు వాగు పొంగి ప్రవహిస్తుంది. చింతూరు, వియ్యారపురం మండలాల మధ్య 40 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు స్తంభించాయి. పోలిపాక వద్ద కూడా ప్రధాన రహదారిపై వరద నీరు పొంగి ప్రవహించడం వల్ల కూనవరం, భద్రాచలం మధ్య కూడా వాహనాలు రాకపోకలు స్తంభించాయి. ఇక తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి సీతానగరం మండలం, రాజమండ్రి అర్బన్ మండలాల్లోని లంక గ్రామాల్లో కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ తూర్పుగోదావరి జిల్లాలో లంక గ్రామాల ప్రజలను కూడా అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చూస్తే కనుక అంబేద్కర్ కోనసీమ జిల్లా కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంది. పీగన్నవరం మండలం కావచ్చు, మామిడికుదురు మండలము, ఆలమూరు మండలాలు, ఈ 3 మండలాలు కూడా లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రజలు తీవ్ర
ఇబ్బందులు పడుతున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి గత 2 రోజులుగా కూడా భారీ స్థాయిలో వరద నీరు దిగువకు విడుదల చేయడం వల్ల అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కాజువేలు నీట మునిగాయి. ప్రధాన రహదారులపై కూడా వరద నీరు చేరటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అధికార యంత్రాంగం మొత్తం 17 చోట్ల ఇంజిన్ బోట్లు కూడా ఏర్పాటు చేసింది. కాజువేలపై నీటి మునగడం వల్ల లంక గ్రామాల ప్రజలు బయటకు రావడానికి కూడా 17 చోట్ల ఇక్కడ బోట్లు కూడా ఏర్పాటు చేశారు. కలెక్టర్లు అప్రమత్తమై రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కలెక్టర్లను అప్రమత్తం చేసి లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలి, మెరుగైన వాళ్ళకి సౌకర్యాలు అందించాలి అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమయ్యారు. నీలిమ. రైట్, థ్యాంక్ యూ రాజుబాబు.